ఎల్ఈడి సెక్షన్ లో వెరీ ఇంపార్టెంట్ ఈఎల్ ఆన్ 1 ఈఎల్ ఆన్ 2 ఈ రెండు వస్తేనే ఆఫ్టర్ ఐసి 3 వోల్టేజ్ రిలీజ్ చేస్తుంది. దీంతో పాటు మనకు 3.0 వోల్టేజ్ 1.8 వోల్టేజ్ కావాలి. ఇక్కడికి డిస్ప్లే మరి దీనికి ఎనబుల్ ఇవ్వాలి కదా, ఎనబుల్ ఎవరు ఇస్తారు? సిపియు ఎనబుల్ ఇస్తారు. అప్పుడు నాకు హైయర్ నుంచి ఎంత వోల్టేజ్ 1.8 వోల్టేజ్ వస్తుంది. అదే విధంగా 3.0 వోల్టేజ్ కావాలి కదా, 3.0 వోల్టేజ్ కి ఎక్కడ వస్తుంది? ఎక్స్టర్నల్ ఎల్డిఓ. కొంచెం వోల్టేజ్ ని తగ్గించి పంపించేటి ఎల్డిఓస్. మరి ఇక్కడ దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత రావాలి? 3.0 వోల్టేజ్ అవుట్పుట్ రావాలంటే దానికన్నా ఎక్కువ ఉన్న వోల్టేజ్ ఇన్పుట్ కావాలి కదా. మరి దీనికన్నా ఎక్కువ వోల్టేజ్ ఎంత ఉంటది? 3.7 రైట్. 3.7 నుంచి 4.2 VPH దీనికి ఇన్పుట్ గా వస్తే మళ్ళీ సిపి నుంచి ఏమవ్వాలి? దీనికి మళ్ళీ ఎనబుల్ అవ్వాలి. అప్పుడు దీనికి గ్రౌండ్ కనెక్షన్ ఉంటది. అప్పుడు 3.0 వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన వోల్టేజ్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సో ఆఫ్టర్ ఐసి లో లైట్ వెలగాలి అంటే మనకు మెయిన్ గా ఈఎల్ఏవిడిడి 7.3 వోల్టేజ్, ఈఎల్విడిడి 4.6, ఈఎల్విఎస్ -4.4, విడిడి ఎల్సిడి 3.0, విడిడి ఎల్సిడి 1.8 వోల్టేజ్. ఈ అన్ని వోల్టేజ్ ఇక్కడికి వస్తే అప్పుడు డిస్ప్లే లో లైట్స్ దేంట్లో ఇది ఎల్ఈడి లో అయితే ఓన్లీ 16 to 28 వోల్టేజ్ మాత్రం, ఎల్ఈడి లో మాత్రం ఇన్ని రకాల వోల్టేజ్ ఉంటాయి.